కవిత రాజీనామా లేఖ బీఆర్ఎస్ ఆఫీస్ కు చేరుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారామె. కవిత తరపున బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్లారు జాగృతి నేతలు. బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ కు ఆ లేఖను అందజేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కవిత రాజీనామా లేఖ బీఆర్ఎస్ ఆఫీస్ కు చేరుకుంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు కవిత. ఆమె తరపున బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్లారు జాగృతి నేతలు. బీఆర్ఎస్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ కు లేఖ అందజేశారు. వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను. పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకుని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమాలకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమని నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారు. ఇదిలా ఉంటే కవిత ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ సంతోష్ వెనక తాను ఉన్నానని అంటున్నారు. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు వెనుకుంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి అంటూ రేవంత్ అన్నారు. మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు, మీరు కాలం చెల్లిన నోట్లు అని రేవంత్ విమర్శించారు. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళను వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. మరోవైపు కవిత చెల్లని రూపాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారితో సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుందంటూ ఆయన ప్రశ్నించారు. అబద్ధాన్ని పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలు దిట్టలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కలిసింది నిజమే, అయితే అప్పుడే కవిత ఎందుకు స్పందించలేదు అని అంటోన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రధానంగా కవిత ఒకవైపు హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే ఆరోపణలు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎవరు వెనుకున్నారా? ఇప్పుడు హరీష్ రావుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సంబంధం ఉంటుందండి? ఇవాళ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకున్నది ఎవరు? వాళ్ళే కదా. దోసుకున్న వాళ్ళు దాచుకున్నారు కదా. దాచుకుని పాపాలు బయటపడ్డాయి కదా. పాపాలు బయట అసెంబ్లీ చర్చ జరిగింది కదా.
చర్చ జరిగిన ఆమె నిర్ధారణ చేసింది కదా, మేము దొంగతనం మేము చేసిన మేమే తప్పు చేసినామని చేసిన అయినాక ఇవాళ మాట్లాడేందండి ఇది పచ్చి అబద్ధం అండి. వాళ్ళకి తెలివి ఇచ్చి దేవుడు ఇచ్చిన తెలివి ఏంటంటే వాళ్ళకు తెలంగాణ భాషలో ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేయాలి. హరీష్ రావుతో సీఎం రేవంత్ రెడ్డి కొల్యూడ్ సంబంధం ఉంటుందని చెప్పండి, సంబంధం ఉంటే ఏమైనా ఆధారం ఉంటే అట్లా కదండి. ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ఆయన అత్యధికంగా అసెంబ్లీ జరిగినప్పుడు పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడింది ఎవరండి? ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ కు పరిమితం అయితే కేసీఆర్ స్థానంలో ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసే విధంగా అసెంబ్లీ ఎక్కువ మాట్లాడి ఎక్కువ సమయం తీసుకునేది ఎవరు? హరీష్ రావే కదా. హరీష్ రావుకు మా నాయకునికి మా ముఖ్యమంత్రికి ఇట్లా మా పార్టీకి సంబంధం ఉంటే మా పార్టీ మీద ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తాడు? అది పచ్చి అబద్ధం అండి. ఇవాళ ఏంటంటే వాస్తవాలు బయటపడ్డాయి, నిజాలు బయటపడ్డాయి, కుంభకోణాలు బయటపడ్డాయి, దాచుకున్న పైసలు పంపకాలు బయటపడ్డాయి. ఇవన్నీ బయటపడ్డాక తర్వాత ఏంది బట్ట కాల్చి మీద పడేయాలి తప్ప ఇది ఏం లేదంటే రేపు వాస్తవాలు అన్ని బయటపడతాయి కదా. సిబిఐకి అప్పచెప్పినాం కదా, సిబిఐకి అప్పచెప్తే కోర్టుకి ఎందుకు వెళ్ళి మీరు? సార్ ఫైనల్గా చెప్పండి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది, ఎట్లా చూస్తారు? అరే వాళ్ళ అంతర్గత విషయం అండి, వాళ్ళ పార్టీ అంతర్గత మాకేం సంబంధం అండి? చెల్లని రూపాయి గురించి మేమెందుకు మాట్లాడతాం? కవిత ఒక చెల్లని రూపాయి, అంతేకాకుండా పార్టీలోని అది అంతర్గత అంశం. కవిత రాజీనామా అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అవినీతిని సంపూర్ణంగా వారు మీడియా ముఖంగానే ఒప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు సిబిఐకి కేసు అప్పగించడంతోనే వారు బయటికి వస్తా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేస్తున్నటువంటి కామెంట్గా ఉంది. ప్రధానంగా ఒకే ఫ్లైట్లో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ప్రయాణిస్తే ఆ మరుసటి రోజే ఎందుకు కార్నర్ చేయలేకపోయింది కవిత, అప్పుడే ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా అనేటటువంటి ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీ సాక్షిగా కూడా అటు ప్రతిపక్ష పార్టీని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరిని కూడా సీఎం రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఆ కమిషన్లతో వారు చేసినటువంటి అవినీతిని బయటపెట్టేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంది అనేది కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చేస్తున్నటువంటి కామెంట్గా ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్. కవిత వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా 5 కలిసి దోచుకున్నారని, అందులో కవిత కూడా ఉందని ఆరోపించారు. కవిత బయటకు వచ్చే అవినీతిపై మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆమె సిబిఐ దగ్గరకు వెళ్లి ఈ అవినీతిపై వాంగ్మూలం ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కవితకు సూచించారు. దోచుకున్న అవినీతి సొమ్ములో వాటాల వల్లే ఫ్యామిలీలో పంచాయతీ ఏర్పడిందన్నారు. 10 సంవత్సరాలుగా జరగలాగా దోచుకున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి కవిత గారు, ఆమె కూడా క్రియాశీలకంగా ఎమ్మెల్సీగా ఉండి కుటుంబ సభ్యురాలుగా ఉండి ఈరోజు బయటికి వచ్చి ఇందాక ప్రెస్ మీట్ లో ఒక సూటి ప్రశ్న అడిగింది. బంగారం హరీష్ రావు ఇంట్లో, బంగారం సంతోష్ రావు ఇంట్లో ఉంటే నాయన తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్ట అని అడిగింది. ఈ ఒక్క ప్రశ్న సాగు. బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎవరింట్లో బంగారం పడ్డది, ఎవరింట్లో బూడిద పడ్డది. కానీ కవిత గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను, అమ్మ తల్లి నువ్వు ఆ దొంగల ముఠా సభ్యురాల నుంచి బయటకు వచ్చి ఇలా దొంగల ముఠా గురించి వాంగ్మూలం ఇవ్వడం తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు, తప్పులో నువ్వు కూడా భాగస్వామి అనేది అందరికి తెలుసు. ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతో దేనికోసం బయటకు వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు పట్టి క్లారిటీతో మాట్లాడు. 10 సంవత్సరాలుగా కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయం అన్నారు. కేసీఆర్కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యం అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు ఆయన. బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరేస్తే సస్పెండ్ చేయవలసిందే, సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే అవుతుందా, ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎల్లరా దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు.
చూసుకుంటే కూర్చుంటారా ఏంది పార్టీ? అరే సొంత కూతురు ఉండరని ఎవరైనా ఉండనాయా? అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. గత 20 నెలలుగా బీసీ అణగారిన వర్గాల ప్రజలను అగ్రవర్ణాల పార్టీ నేతలు బంతాట ఆడుకుంటున్నారన్నారు జాజుల శ్రీనివాస్. ఇక రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదన్నారు. బీసీల న్యాయపరమైన రిజర్వేషన్ కోసం ప్రజలను సంఘటితం చేయడంతో పాటు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తా ఉంటోన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్తో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీలన్నీ కూడా బీసీలని ఓటర్లుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయి. ఇటు ఎన్నిక హామీలు ఇస్తున్నారు, తీరా గెలిచిన తర్వాత బీసీలకైతే ఎలాంటి హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి. బీసీల హక్కుల కోసం కానీ బీసీల కోసం ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తూ పోరాటం చేస్తామంటున్నారు. మనతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే బ్రదర్. సార్ ప్రస్తుతానికి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక ఉద్యమం లాగా ఇటు బీసీలు పోరాటం చేస్తున్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అసలు ఈ యొక్క మన రిజర్వేషన్ విషయంలో మీరేమంటారు? ఇప్పుడు రిజర్వేషన్లు అనేది ఎవరిచ్చే భిక్ష కాదు, ఇది మా హక్కు. జనాభా ప్రకారం ఇతర వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఏం పాపం చేశారు? బీసీలకు కూడా జనాభా దామాష ప్రకారం ఉండాలి కదా. సరే, కామారెడ్డి డిక్లరేషన్లో మేము 60% ఉన్నాం, కులగణన కూడా తేలింది. 60% ఉన్న వాళ్ళకు వాస్తవంగా ధర్మంగా న్యాయబద్ధంగా 60% ఇవ్వాలి. కానీ 42% అన్నారు. సరే నాయన, ఆ 42% అన్న అమలు చేయండి అని చెప్పి మేము అంటున్నాం. అమలు చేయండి అని చెప్పితే గత 20 నెలలుగా అడుగడుగున అడ్డుకుంటున్నారు. అడుగడుగున బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇవాళ మేము అంటున్నాం, ఇవాళ బీసీలకు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిల్ కూడా కావద్దా? మీరు మాత్రం మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి. కానీ బీసీలు గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ కావద్దు, సర్పంచ్ కావద్దు, కౌన్సిల్ కావద్దా? ఇది ఎక్కడ న్యాయం? ఇలా మేమేమన్నా మా జనాభా కంటే అధికంగా 1% అని ఎక్కువ అడుగుతున్నామా? మేము 60% ఉంటే 60% అడగాలి, లేదా 61% అని అడగాలి. కానీ 60% ఉన్న వాళ్ళు 42% అడిగితే ఆ 42% కూడా 190 కొర్రీలు పెట్టి ఈ రిజర్వేషన్ల యొక్క దాన్ని ఆటకెక్కిస్తున్నారు. బీసీలను బంతాట ఆడుకుంటున్నారు. సార్, బీసీల హక్కులు వాళ్ళ సమస్యల పైన మీరు బీసీ సంక్షేమ సంఘంగా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అది మీరు బాయిలో పడతారా, చెర్ల దునుకుతారా మాకు అనవసరం. 42% రిజర్వేషన్ పెట్టాలి. 42% రిజర్వేషన్ పెట్టకుండా బీసీలను మభ్యపెట్టి మళ్ళీ మోసం చేస్తే మాత్రం స్థానిక ఎన్నికల తర్వాత అందరినీ కలుపుకొని ఒకటే జెండా లేదు, ఏది లేదు, ఒకే ఎజెండాతోటి బీసీలకు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలో న్యాయం జరగదు. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు కేవలం బీసీలను ఓటు బ్యాంకునే ఉపయోగించుకుంటాయి తప్ప బీసీల ప్రయోజనాలు కాపాడలేవు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలను బొందబెట్టడానికి, తెలంగాణ గడ్డ మీద బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి ఒక రాజకీయ వేదికను తప్పకుండా రిజర్వేషన్ తీసుకురాకపోతే మాత్రం తెలంగాణ గడ్డ మీద బీసీలకు రాజకీయ పార్టీ తెపోతాం. అత్యంత వెనుకబడిన బీసీల హక్కుల కోసం అయితే ఉద్యమాన్ని నిర్మిస్తామంటున్నారు. ఒక పక్క రాజకీయ పార్టీలను కూడా బీసీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటున్నాయి. అసలు న్యాయమైన డిమాండ్, బీసీల డిమాండ్ 42% రిజర్వేషన్ విషయంలో కూడా మోసం చేయడానికి రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. ఒకవేళ రాజకీయ పార్టీలు కనుక బీసీల హక్కు కోసం పోరాటం పాటుపడకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తాం. అవసరమైతే బీసీ ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే విధంగా అయితే ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ముందుకు వెళ్తామంటున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. వికారాబాద్ జిల్లా యాలాలలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అసలే యూరియా లేక చాలని యూరియా రావడంతో రైతులకు సరిపడా లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి సొసైటీని మూసివేసి ధర్నాకు దిగారు. యాలాల మండల ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకు యూరియా పంపిణీ చేయడం ప్రారంభించింది. యూరియా రావడంతో రైతులు వ్యవసాయ కేంద్రానికి బారులు తీరారు. లారీల నుంచి వచ్చిన 250 బస్తాలను పంపిణీ చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పేపర్ ఇప్పుడు వచ్చింది 200 బస్సాలు ఒక బస్ ఇస్తే ఒక మనిషికి ఒకటి కూడా అమ్ముకోలేదు వాడు ఎంతమంది అసలు 100 మంది వరకు 100 పైననే ఉన్నారు బయట. వాళ్ళు వచ్చిన 200 ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక వద్దు అంటే వేరే వాళ్ళకి ఇస్తాం. ఒక్కటనే తీసుకుంటారు. మేడం మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు ఏమంటున్నా ఒక్కటే 20 ఎకరాలు ఒకటే ఏమైతే సార్ టైం తగ్గినాక చేస్తే ఏమవుతుంది? అగ్రికల్చర్ వ్యవసాయం ఏం చేయాలి? మీరు వచ్చి ఈ పంట ఏంటి ఆ పంట ఏంటి అని చెప్తారు. ఇంత దిగుబడి అని చెప్తారు. ఇంత దిగుబడి రావాలి అంత దిగుబడి రావాలంటే మీరు అదే ఎకరాకి ఇంత వేయాలని చెప్తారు. ఒక మనిషికి పేపర్ ఇప్పుడు వచ్చింది 200 బస్సాలు ఒక బస్ ఇస్తే కృష్ణా జిల్లా పామరులో యూరియా కోసం రైతులు బార్లు తీరారు. గ్రోమోర్ షాప్ ముందు భారీగా క్యూ లైన్లలో నిలబడ్డారు. ఉదయం 8 గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు వేచి చూస్తున్నారు. అయితే అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉదయం నుంచి క్యూ లైన్లలో ఉంటే అధికారులు మాత్రం తీరిగ్గా 10 గంటల తర్వాత వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా యూరియా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు వాళ్ళంతా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయంగా మానసికంగా దెబ్బతీసే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ కూడా ఉన్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాల్లో కీలకంగా మారతారని, ఆ ముగ్గురు కేసీఆర్ అణచివేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ లేడంటాడు, బీఆర్ఎస్ పార్టీ లేదనంటాడు. కానీ ఈ సంవత్సరం 22 నెలల కాలంలో మనందరికంటే ఎక్కువ కేసీఆర్ తలుచుకుంటుంది ముఖ్యమంత్రి. కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడకుండా అసలు నిద్రపెట్టట్లేదు ఆయనకి. గదే తెలియజేస్తుంది కేసీఆర్ ఎక్కడ ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యమంత్రి ఉదాహరణకి, వేరే వాళ్ళ ఎవరు కూడా అక్కర్లేదు. వాస్తవాన్ని రాబోయేది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ అని, మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని రేవంత్కు చెప్పుతూ ముట్టినట్టుగా తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక్క రాష్ట్రానికి కాదు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇవాళ జరుగుతున్న కుట్ర, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నటువంటి ఇంత తోడు చేస్తే కాదు. దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు, మోడీ ఇద్దరు కూడా ఉన్నారు. కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగడు, తప్పకుండా ఢిల్లీ దాకా వస్తాడు అన్న భయం మోడీలో ఉంది. దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి, కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో యూరియా కోసం రైతులు మహిళలు రోడ్డెక్కారు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆందోళన చేస్తున్న వాళ్ళకి బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పై సీఐ దేవేందర్రావు చేయి చేసుకున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రక్షకుల భక్షకుల పోలీసుల కాంగ్రెస్ కార్యకర్తల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి చేసుకున్న కౌన్సిలర్ అనిల్కి సీఐ దేవేందర్రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇవి బులెటిన్ విషయాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.